ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇస్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ టీమ్. చాలా మంది ఏం చేస్తుంటారంటే అప్లైన్స్ కింద ఎవరైతే డౌన్ లైన్స్ రీసెంట్ గా ఎవరైతే జాయిన్ అవుతుంటారో అందులో ఒకరు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అనమాట. యావరేజ్ పనికిరానోడే, ఎప్పుడు వానికి అమ్మాయిలతో ఫోన్ మాట్లాడము, లేదంటే ఎప్పుడు మీటింగ్ పిలిచినా లేట్ రావడము, లేదంటే ఎప్పుడు అరే వెళ్ళి ఆడ ప్రెజెంటేషన్ ఏమంటే అస్సలు పట్టించుకోవడము, లేదంటే వాడు గెల్స్ ని పిలుస్తాడు దాని తర్వాత మొత్తం ప్రెజెంటేషన్ అయిపోతుంది, ఫాలో చేయమంటే స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చోవడము. ఇలా ఉంటారు, ఒక ఇద్దరు ఉంటారు క్యాండిడేట్లు అట్లా తేడా. బట్ ఇక్కడ తేడా క్యాండిడేట్లు ఎవరైతే మీరు అనుకొని లైట్ తీసుకుంటుంటారో అక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఏ యావరేజ్ పర్సన్ విల్ గివ్ యూ బెస్ట్ పర్సన్. ప్రతి ఒక్క బెస్ట్ క్యాండిడేట్ ఒక బెస్ట్ క్యాండిడేట్ ఇచ్చిపోతాడు. నేను ఎప్పుడైతే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో జాయిన్ అయినప్పుడు నన్ను ఎవరైతే జాయిన్ చేశారో వాళ్ళకి అసలు తెలియదు కూడా తెలియదు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే. జస్ట్ నన్ను పిలిచారు, నేను వెళ్ళి ఆ ప్రెజెంటేషన్ లో కూర్చున్నాను, దాని తర్వాత నేను జాయిన్ అయిపోయాను. దాని తర్వాత నేను జాయిన్ అయినాను లేదా వాళ్ళు అసలు అడ్రస్ కూడా లేదు. బట్ ఆ కంపెనీలో మాత్రం నేను ఒక మాస్టర్ అయిపోయాను. అప్పుడు మా అప్లైన్ ఏమన్నారు తెలుసా? ఈ మాట అన్నారు, ఏ యావరేజ్ పర్సన్ విల్ గివ్ యూ బెస్ట్ పర్సన్. ఎగ్జాంపుల్ మిస్టర్ వేణుగోపాల్. ఎవరిని తక్కువ అంచనేయకండి. ఎవడు మీ డౌన్ లైన్ ని ఎప్పుడు మీ నెట్వర్క్ ని ఏ విధానంగా మారుస్తారో కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. అండ్ ఎవరిపైన అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయరో వాళ్ళే మిరాకిల్ క్రియేట్ చేస్తారు. నెవర్ ఎవర్ ప్రీజడ్జ్ ఎవరిని కూడా తక్కువనే అంచనా వేయకండి. అలా అట్లనే పట్టుకొని ఉండండి. వాడు రాకున్నా కూడా ప్రతిసారి ట్రైనింగ్ ఉందని ఇన్ఫార్మ్ చేయండి. వాడు ప్రెజెంటేషన్ కి రాకున్నారే ప్రెజెంటేషన్ ఉందని కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఏదో ఒక రోజు ఒక మూడు తిరిగి ఒక గెస్ట్ రోడ్ పైన వెళ్తుంటారే మీకు అలాంటి ఒక ప్లాట్ఫామ్ ని పరిచయం చేస్తా, మీ జీవితాన్ని మార్చేస్తాను. వాడు ఎట్లా చెప్తాడో మీకు కూడా తెలియదు, కానీ వాడు చెప్పేశాడు. అండ్ ఆ మాట విని ఆ గెస్ట్ మీ ప్రెజెంటేషన్ వచ్చి కూర్చున్నాడు. అండ్ కూర్చున్న తర్వాత మీరు ప్రెజెంటేషన్ ఏంగానే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయిపోయి జాయిన్ అయిపోయి అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తే యూ విల్ బి షాక్. అట్లా జరుగుతుంది. కానీ అది జరుగుతుందని ఫస్ట్ మీరు నమ్మాలి. ఎవరిని? ఆ యావరేజ్ పర్సన్. అందుకనే ఎవరిని లైట్ తీసుకోకండి. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. వన్స్ అపాన్ ఎ టైమ్ దేర్ వాజ్ అ మ్యాచ్, సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా. చరిత్రలో నిలిచిపోయిన మ్యాచ్ ఇది. ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. బ్యాటింగ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 434 స్కోర్ చేసింది. అందులో ఆ రోజు రిక్కీ పాంటింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ 164 కొట్టాడు. కొట్టిన తర్వాత సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. రిక్కీ పాంటింగ్ అక్కడ ప్రెవిలియన్ ఎండ్ లో కాలు మీద కాలు వేసుకొని ఫుల్ ధీమాతో గెలిచేస్తారు. చూడు మన 434 ఇట్స్ రికార్డ్. సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ దిగిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. ఎవరు కూడా అక్కడ ఎవరు ఆడియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంక్లూడింగ్ టీమ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎవరు వచ్చినా కూడా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. స్మిత్ ఫుల్ ఫామ్, దాని తర్వాత గిబ్స్ ఫుల్ ఫామ్, దాని తర్వాత స్మిత్ ఆల్మోస్ట్ సెంచరీ కంప్లీట్ చేశాడు, గిబ్స్ మంచిగా స్కోర్ చేశాడు. అందరూ కూడా వచ్చి వస్తున్నారు. ఆడిన 10 బాల్ అన్నా సరే బౌండరీస్ కొట్టిపోతున్నారు. మ్యాచ్ అలాంటి సిచ్యువేషన్ వచ్చేసింది. 49.2 ఓవర్స్. సౌత్ ఆఫ్రికా స్కోర్ వచ్చేసి 432 దగ్గర 9 వికెట్స్. అప్పుడే కొత్త బ్యాట్స్మెన్ వచ్చిండు, వికెట్ పడ్డది. అతని పేరు నాథన్ వచ్చిండు. నాథన్ వచ్చేసిన తర్వాత అందరి ఫోకస్ అక్కడనే ఉంది. ఆల్మోస్ట్ 2 రన్లు లాస్ట్ 4 బాల్లే మిలిగినాయి. ఫోకస్ మొత్తం అక్కడ నాథన్ పైన ఉందన్నమాట. బౌలర్ బౌలింగ్ చేశాడు, పని కొట్టాడు, సింగిల్ తీసి బౌచర్కి ఇచ్చాడు. బౌచర్ వచ్చేసి సింపుల్ గా నెక్స్ట్ బాల్ 4 కొట్టేశాడు. ఆల్మోస్ట్ 438 తోని విన్ అయిపోయింది. నెక్స్ట్ డే ప్రెస్ కాన్ఫరెన్స్. జాంటీ రోస్ మాట్లాడుతున్నాడు అనమాట ప్రెస్ కాన్ఫరెన్స్ లో. ప్రెస్ అడిగారు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనేది ఎవరు డిజైరబుల్ అని అంటే జాంటీ రోస్ ఒకటే మాట అన్నాడు, నాథన్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గోస్ టు నాథన్. ఆయనకి ఇవ్వాలి, హీస్ ద డిజర్వ్. 165 కొట్టేసి కాలు మీద కాలు వేసుకొని కొట్టడం ప్రపంచం మర్చిపోయింది. రిక్కీ పాంటింగ్ ఆ రోజు స్మిత్ సెంచరీ వేసేసి టీమ్ ని ఆ లెవెల్ వరకు తీసుకొని మర్చిపోయారు. గిబ్స్ తక్కువ బాల్ మంచి స్కోర్ కూడా మర్చిపోయారు. బౌచర్ ఎండింగ్ షార్ప్ 4 కొట్టేశాడు, మర్చిపోయారు జనాలు. ఓన్లీ 1% మీడియా, నెక్స్ట్ డే పేపర్లు, ఎవ్రీథింగ్ నాథన్. 1%. ఎందుకు? ఆ 1% గనక సింగిల్ ఇయ్యకపోతే చరిత్రలనే సౌత్ ఆఫ్రికా పేరు ఉండకపోతుండే. 1% చరిత్రలో సౌత్ ఆఫ్రికా పేరు నిలిచిపోయింది. అలానే ఆ 1% కూడా మీ డౌన్ లైన్ లో కూడా ఉంటాడు. మీరు ఆలోచించాలి, ఎక్కడున్నాడు ఈ పర్సన్, ఎట్లా పట్టుకోవాలి ఈ పర్సన్, ఏం పట్టుకుంటే బయటికి వెళ్తాడు. ఒక్కసారి ఇది వచ్చిందా, యూ విల్ డెఫినెట్లీ యూ విల్ సక్సెస్. సో ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ టీమ్.